भगत सिंह, राजगुरु, सुखदेव आशय स्लोगन भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है। भगत सिंह राजगुरु सुखदेव आशयाలను సో ఎమ్మెల్యే సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి భగత్ సింగ్ కి పూలు అందరూ కూడా చేయాలని అందరినీ వెల్కమ్ చేస్తున్నా. स्लोगन भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है। भगत सिंह राजगुरु सुखदेव आशयाలను సో ఎమ్మెల్యే సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి భగత్ సింగ్ కి పూలు అందరూ కూడా చేయాలని అందరినీ వెల్కమ్ చేస్తున్నా. నమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి స్వాతంత్రం కోసం ప్రజల్లో చైతన్యం చేయడం కోసం కేవలం 23 సంవత్సరాల వయసులోనే దేశంలో స్వాతంత్ర కాంక్ష రచించడం కోసం తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా కేవలం 23 సంవత్సరాలకే ఉరిపోయేలను ముద్దాడినటువంటి అమరజీవులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడానికి మరి యొక్క వారి యొక్క స్ఫూర్తిని నేడు సమాజంలో అందించడానికి చైతన్యవంతమైనటువంటి సమాజంగా మార్చడం కోసం మరి యొక్క కమిటీ ఆహ్వానం మేరకు వచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, నాయకులందరికీ కూడా విద్యావందనం తెలియజేస్తూ మరి నేడు సమాజానికి భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం, వారి యొక్క స్ఫూర్తి ఎంతో అవసరం. మరి వారి యొక్క జీవితాన్ని మనం ఒక పోరాట యోధునిగా, మరి ఒక సామాజిక ఉద్యమకారునిగా, ఒక జ్ఞానవంతునిగా, ఒక హేతువాదిగా చాలా రకాలుగా మనం వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తిని పొందవచ్చు. మరి కేవలం వారు 3 సంవత్సరాల వయసులోనే తుపాకులను నాటి మన యొక్క పాలకులను, మన యొక్క ఆంగ్లేయులను పాలకులను ఆలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క బాల ఉద్యమకారిని మనం చూడవచ్చు. అదే క్రమంలో మరి వారి బాల్యమంతా కూడా ఉద్యమాలతోటి తన యొక్క మరి ఆంగ్లేయులకు తిరుగుబాటుగా ఎదురున్నటువంటి ఫ్యామిలీతో పెరిగి మరి వారి యొక్క అదే పెరుగుదలతో, అదే ఆలోచన విధానంతో ముందుకు పోయి
మరి జలియన్ వాలాబాగ్ సంఘటనతో ఖచ్చితంగా మన యొక్క స్వాతంత్ర్యం కోసం తన ఎంతో పాత్ర పోషించడంతో మరి యొక్క వివిధ సంఘాలను స్థాపించి భారత స్వతంత్ర పోరాటంలో చురుకన్న పాత్ర వహించి ఒక సందర్భంలో మరి కేవలం అహింస కాదు, అవసరమైతే హింస కూడా మనకు అవసరమే. మరి ఆ రకంగా కూడా మన యొక్క భారతదేశానికి అవసరమైనటువంటి ఒక కొత్త పందాన్ని చూపించి మనకు భారత యువశక్తిని ముందుకు తీసుకునే వ్యక్తిగా మనం భగత్ సింగ్ గారి నుంచి స్ఫూర్తి పొందాలి. మరి నేటి సమాజానికి కూడా మరి నేటి యువత ఎలా ఉంటుంది, మరి వారికి భగత్ సింగ్ స్ఫూర్తిని నూడిపోసి మరి వారికి ఏ విధంగా మన యొక్క భారతదేశం యొక్క స్ఫూర్తి యువతతోటే ముందుకు పోతుందని మరి నేటి యువతరం ఎలా ఉందో కూడా తెలియజేయాలని ఆ సందర్భంగా మరి వారు హేతువాదిగా మరి ఎంతో ఒక గొప్ప హేతువాదిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఉరికమ్మ వ్యక్తి సమయంలో కూడా మరి మీకు అవకాశం ఇస్తాము ఒకసారి యొక్క చివరి కోరిక ఏదో కోరుకు అన్నప్పుడు కూడా తను భగవంతుని కోరుకు అంటే కూడా ఈ యొక్క భగవంతుడే ఉంటే మరి యొక్క భారతదేశ ప్రజలు ఇలా అంతకాలం ఎందుకు ఆంగ్లేయుల పాలనలో ఉంటారు, మరి ఎందుకు పోరాటం చేయాలి, ఆ భగవంతుడే లేడనేటువంటి యొక్క గొప్ప సందేశాన్ని హేతువాదిగా మనకు తెలిసి మన యొక్క భారతీయ ప్రజలకు యొక్క గొప్ప సందేశం ఇచ్చారు. కాబట్టి మరి వారి యొక్క హేతువాద దృక్పథాన్ని మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని మరి వారి యువత నుంచి ఏం కోరుకున్నారో మరి యువత నుంచి దేశం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎందుకంటే యువత నుంచి అభివృద్ధి చెందుకొని ఎన్నో కావాలని గొప్ప ఆలోచన విధానంతో మరి వారు అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే కులమతాలు నశించాలని కులమత రహిత భారతదేశాన్ని కలగనటువంటి వ్యక్తి. ఎంతోమంది నాయకులు జైళ్లలో వారి యొక్క జీవిత కథలు రాసుకుంటే తన జైల్లో ఉండి కూడా భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి రాబోయే 100 సంవత్సరాల్లో కూడా భారతదేశం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఎన్నో కలగన్న గొప్ప స్వాప్నికుడు. మరి వారి యొక్క మరణం భారతదేశం లోటుగా మనం భావిస్తూ వారి మరణం వారి యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవడానికి మన యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త వారి యొక్క భావజాలను పెంపొందించుకొని మరి వారి యొక్క పుస్తకాలను చదివి వారి యొక్క జీవిత చరిత్రను చదివి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తయారై భారతదేశ ప్రజల్లో వారు కోరుకున్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి సందర్భంగా ప్రతి ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఇంతవారిని కూడా తన సందేశంగా కోరుతాను. పెద్దలందరికీ ఎంఎల్ఏస్ తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా ప్రయాణ కార్యదర్శిగా కొనసాగుతున్నా. ఈరోజు మార్చి 23 అంటే భారతదేశం మొత్తం మీద మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఉరికమ్మ ఎక్కిన రోజు కాబట్టి వాళ్ళను కలుసుకోవడం అనేది మన భాగ్యం. ఎందుకంటే వాళ్ళ యొక్క త్యాగనిరతి మనందరికీ ఈ రోజు వరకు కాదు, ఇంకా 100,000 సంవత్సరాలైనా కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి స్వతంత్రం రావడం వాళ్ళ యొక్క కళ. ఆ కళ కోసం ఆ యంగ్ జనరేషన్ అంటే ఒక 23 ఏళ్ళ యువకులుగా ఉంటూ వాళ్ళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్టే వాళ్ళని ఎంతో కొనియాడాలి. ఈ భారతదేశంలో భగత్ సింగ్ అంటే తెలియని పిల్లలు పెద్దలు ఎవరు ఉండరు. వాళ్ళ స్ఫూర్తి మనం తీసుకొని ముందు భవిష్యత్తులో కూడా మన యొక్క యువతను మంచి దారిలో వాళ్ళ యొక్క ఆచారాలను కొనసాగించుకుంటూ మనము ఉండాలని నా యొక్క ఆలోచన. భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటే చెడు మార్గాలను ఎంచుకోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం, రాష్ట్రాలు, దేశాలు ఇవన్నీ కాకుండా మానవత్వం కోసం మనిషి వర్ధిల్లాలి అనే ఒక భావంతో ఉంటారనేది నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మరి ఎంఎన్ఎస్ మిత్రులకు, అదేవిధంగా కాలనీ వాసులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ సిబ్బంది కూడా మరొకసారి ఈ యొక్క గురుతరమైనటువంటి ఈ యొక్క వర్ధంతిని బట్టి మేము ఎంఎన్ఎస్ తరఫు నుంచి ఇచ్చే సందేశం ఏంటంటే 23 సంవత్సరాల్లోనే యువ కిషోరం భారతదేశపు చరిత్రలో ప్రథమ స్థాయిలో ప్రథమంగా, అంటే ఎవరైనా ఉద్యమంలో ప్రథమంగా ఉండాలంటే ఆ ప్రథమంగా ఉన్న వాటిల్లో ప్రప్రథముడు భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారికి ఉన్నటువంటి చైతన్యం, వారికి ఉన్నటువంటి ఒక హేతుబద్ధత, దార్శనికత, సైంటిఫిక్ ఆయనకున్నటువంటి ఏదైతే ఐడియాలజీ మరి ఈరోజు ముందు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమందిని విశ్వవేదించారు.
ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు మనం మళ్ళొకసారి మనం రీడెడికేట్ చేస్తూ ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి బస్తీలోనూ ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి మూలకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనం ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరిపైన, అదేవిధంగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలకు కూడా మనం ఆయన గురించి, ఆయన చరిత్ర, ఆయనకు ఉన్నటువంటి ఒక దార్శనికత, ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ, భారతదేశం ఏ విధంగా ముందుకు పోవాలి, సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక హేతుబద్ధతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, ఉత్తేజం ఏంటంటే ప్రతిదీ ఆయన ప్రాణాన్ని కూడా పడంగా పెట్టాడు. ప్రాణాన్ని ఒక లెక్క చేయలేదు. ఊరి కొయ్యలు, ఊరి తాళ్ళు మరి ఇవి నన్ను ఏది కూడా ఆపలేవు, నా యొక్క ఉద్యమానికి నేను కట్టుబడి ఉన్నానని చాలా చిన్న వయసులో, ఎప్పుడు 23 సంవత్సరాలకి ఆయన అంత చైతన్యవంతమైనటువంటి ఆలోచన చేత ఆయనకు నీకు చివరి కోరిక ఏం కావాలంటే కూడా ఆయన ఏది అడగలేదు. నా దేశాన్ని బంధ విముక్తి చేయాలనే ఒక పట్టుదలతోటి, ఒక దృఢ సంకల్పంతో ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి త్యాగము ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకుంటున్నాము. బ్రిటిష్ వాళ్ళ ఉన్నటువంటి కబంధ హస్తాల నుంచి వెళ్ళి మనల్ని విడిపించడంలో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఎంతోమంది మరి ఇలాంటి త్యాగమూర్తులు ఉన్నారు. వారందరికంటే కూడా ప్రప్రథముడు ఆ రోజు గాంధీజీ ఒక మాట చెప్తే ఈయనను విడుదల చేసేవారు, కానీ గాంధీజీ చెప్పలేదు. గాంధీజీ విడుదల చేయమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం వేరే. కాకపోతే ఇక్కడ ఈయన త్యాగాన్ని ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ప్రజల గుడ్డల్లోకి మనం మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి ఆ జ్యోతిని వెలిగించాలి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ఒక్కడికి ఆయన ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తిని మనం ఖచ్చితంగా తెలియపరచాలి. ఈ విధంగా మనం వచ్చినటువంటి ప్రతి మరి నా తోటి సహచరులకు, అదేవిధంగా ఎంఎన్ఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై సార్. సందేశం మేరగా ప్రతి జిల్లాలో మన తెలంగాణ 33 జిల్లాలో ఏ జిల్లా అధ్యక్షులు ఆ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి మన భగత్ సింగ్ వర్ధంతిని ఈరోజు మన రంగారెడ్డి జిల్లాలో మన శ్రీనివాసన్న దగ్గరికి వచ్చాము. వాళ్ళ దగ్గరలో ఉన్నందుకు మరి అదే సందర్భంలో భగత్ సింగ్ని ఆయన చేసిన ఉద్యమాలు కానీ, ఆయన పోరాడిన దేశం కోసం కానీ మనం తలుచుకుంటే ఒకటే ఆయన నేను ఎందుకు నాస్తికుడినయ్యానని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని చదివితేనే మనందరికీ కూడా ఆయన చేసిన ఉద్యమాలు గుర్తుకొస్తాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏదుల నాగరాజ్, జోగులాంబ గద్వాల జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరికీ సామాజిక ఉద్యమాలు వందనాలు. యనమల శ్రీరాములన్న గారు, కనకన్న గారు, బాబురావు గారు ఇక్కడ ఏకామని నిర్ణయించారు. మేరకు సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఎంఎన్ఎస్ నాయకులంతా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాం. అయితే ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు భగత్ సింగ్ గురించి. కానీ నేటి యువత ఎటెళ్తున్నదంటే ఆయన చిన్న వయసులోనే చెడు వ్యసనాలకి పోకుండా దేశం అంటే దేశభక్తి అంటే ఏదో మతానికో, ఏదో మతం మధ్యలో కులం మధ్యలో చుట్టు పెట్టి ఒక మతాన్ని తీసుకురావడం అనేది దేశభక్తి కాకుండా దేశం బాగుపడాలా, దేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలా, ఇంకా నా దేశంలో ఉన్న ప్రజలు వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరికి కాళ్ళ కింద అనగబడి ఉన్నారు, వాళ్ళు చైతన్యం కావాలా, మేము పైకి రావాలని చెప్పేసి దేశభక్తి అంటే ఏదో కులానికి మతానికి కాకుండా నేటి యువత కూడా అందరూ ఏమవుతుందంటే దేశభక్తి అనగానే ఏదో మతం పేరు తీసుకుంటున్నారు, కులం పేరు తీసుకుంటున్నారు. అది కాదు దేశభక్తి అంటే. సాటి మనిషికి మేలు కోరాలి. సాటి మనిషి ఇవాళ రేపు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, కుల హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి.